వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ బై హైదరాబాద్ ఇన్సైడర్. నేను ఈ వీడియో ఎప్పుడైతే తీస్తున్నానో ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతున్న టెన్షన్స్ని ఉద్దేశించుకొని ఐపీఎల్ని 1 వీక్ సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అయితే బీసీసీఐ రిలీజ్ చేసింది. సో అసలు ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతున్న వార్ సంగతి ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఇండియా పాకిస్తాన్ని ఎందుకు అటాక్ చేస్తుంది అనేది చాలా డౌట్స్ పీపుల్లో ఉన్నాయి. సో ఈ డౌట్స్ని ఈ వీడియో రూపంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇండియా యుద్ధం చేస్తుంది పాకిస్తాన్తో కాదు, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్తో. సో ఇది మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సో పాకిస్తాన్ నుంచి టోటల్ 4 టెర్రరిస్ట్ ఇండియాకి వచ్చినారు. పహల్గామ్ అనే ఒక టూరిస్ట్ డెస్టినేషన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ కాశ్మీర్. సో అక్కడికి వచ్చి ఉన్నారు 100% అటాక్ చేద్దాం అని చెప్పేసి. ఇక్కడ 2 టెర్రరిస్ట్ ఏమో షో చేసుకొని ఉంటే మిగతా 2 టెర్రరిస్ట్ ఏమో టూరిస్ట్తో కలిసిపోయి ఉన్నారు. సో ఆల్ ఆఫ్ ద సడన్ గన్ ఫైరింగ్ చేసినారు. ఎప్పుడైతే 2 టెర్రరిస్ట్ మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఫైర్ చేస్తారో ఇమీడియట్గా 2 టెర్రరిస్ట్ ఎవరైతే నార్మల్ టూరిస్ట్తో కలిసిపోయి ఉన్నారో అటాక్ చేస్తుంటారు. ఎవరిని? నార్మల్ సిటిజన్స్ని. టెర్రరిస్ట్ మీ రిలీజియన్ని కనుక్కొని మరీ చంపినారంట. సో ఇఫ్ యూ ఆర్ ఏ హిందూ యూ గోనా డై. సో ఈ సిచ్యువేషన్ అయితే పహల్గామ్లో క్రియేట్ అయింది. సో వీళ్ళు ఏం చేసినారంటే అటాక్ చేసి ఇమీడియట్గా పక్కనే ఉండే ఫారెస్ట్కి పారిపోయినారు. అటాక్లో టోటల్ 26 ఇండియన్ సిటిజన్స్ చనిపోయినారని చెప్పేసి మనకైతే న్యూస్ వచ్చింది. అటాక్లో టోటల్ 26 ఇండియన్ సిటిజన్స్ చనిపోయినారని చెప్పేసి మనకైతే న్యూస్ వచ్చింది. ఇండియా లాంటి అగ్రెసివ్ కంట్రీ పైన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి అటాక్ చేస్తే ఇండియా తిరగబడాలా లేదా? 100% తిరగబడాలి. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పిఓకేలో ఉండే టెర్రరిస్ట్ క్యాంప్ని, దాంతో పాటు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ని ఎంచుకొని అటాక్ చేసింది. ఇండియా పిఓకేలో ఉండే క్యాంప్స్లో, టెర్రరిస్ట్ క్యాంప్స్లో కాకుండా పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్ట్ క్యాంప్లలోకి వెళ్ళి కూడా వాళ్ళని హతం చేసింది. ఇండియన్ మిలిటరీ ఇక్కడ క్లియర్గా అనౌన్స్ చేసింది ఏంటంటే, మేము ఏ సివిలియన్ మీద అటాక్ చేయలేదు, ఏ పాకిస్తాన్ మిలిటరీ బేస్ మీద అటాక్ చేయలేదు, మేము అటాక్ చేసింది జస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో దాని మీదనే అటాక్ చేసినాం అని చెప్పైతే ఇండియన్ మిలిటరీ నుంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. పాకిస్తాన్ ఎలాంటి దేశమో మనందరికీ తెలుసు. తన తప్పు ఎప్పుడు ఒప్పుకోదు. టెర్రరిస్ట్లని తన కంట్రీలోనే పెంచి పోషిస్తుందని వరల్డ్ మొత్తం తెలుసు. సో పాకిస్తాన్ స్టార్టెడ్ అటాకింగ్ ఇండియా విత్ డ్రోన్స్ అండ్ మిసైల్. పాకిస్తాన్ కూడా ఇండియాలో సెలెక్టెడ్ పార్ట్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. పంజాబ్లో ఉన్న పతంకోట్, ఉధంపూర్లో ఉన్న మిలిటరీ బేస్ని టార్గెట్ చేసి మిసైల్స్ అండ్ డ్రోన్స్ని పంపించింది. కాకపోతే ఇండియా డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగో మనందరికి తెలుసు. S-400 మనకి రష్యా దగ్గర ఆయుధాలు కొనొద్దు, కొంటే శాంక్షన్స్ వేస్తాం అని చెప్పింది ఆ రోజు. కానీ మన ఇండియా మనని ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకొని ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ కొన్నదో S-400 అదే ఈరోజు ఇండియాని కాపాడింది ఇక్కడ. సో S-400 ప్రతి ఒక్క డ్రోన్ని, ప్రతి ఒక్క మిసైల్ ఏదైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిందో ప్రతి ఒక్కటి 100% అక్యురసీతో అన్నిటినీ గోల్ చేసింది. ఇక్కడ పాయింట్ టు రిమెంబర్, ఫస్ట్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. ఇదైతే 100%. పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్ బేసెస్తో పాటు టెంపుల్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది, గురుద్వారా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది, అండ్ సివిలియన్స్ ఉండే చోటు కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అని అయితే మనకి కొన్ని రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. సో ఆ ప్రతి ఒక్క మిసైల్ని మన ఇండియన్ ఆర్మీ, మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా ట్యాకిల్ చేసింది విత్ 100% అక్యురసీ. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇంకా ఇండియా అటాక్ చేయడం స్టార్ట్ చేయలేదు.
ఇండియా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే అలా టోటల్ పాకిస్తాన్ ధ్వంసం అయిపోతుంది. కానీ ఈ వార్ ముందుకు పోతుంటే చాలా పెద్ద వెళ్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా టర్కీ రాబోతుంది అని అయితే టాక్స్ వస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా టర్కీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి. కానీ మనకు తెలిసిందే టర్కీ ఇస్ ఎ క్లోజ్ అలే ఫర్ పాకిస్తాన్. ఎప్పుడైతే టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నామో అని ఒఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిందో ఇది వార్ లాగా మారిపోతుంది. సో ఇప్పటి వరకు ఇండియా సైడ్ నుంచి అయితే ఇది ఒక ఆపరేషన్, ఇది ఒక మిలిటరీ ఆపరేషన్ ఆన్ టెర్రరిస్ట్. ఇండియా ఇప్పటి వరకు డైరెక్ట్గా ఎక్కడ వీఆర్ అటాకింగ్ పాకిస్తాన్ అయితే చెప్పలేదు. ఇండియా ఇస్ వెరీ క్లియర్, వీ షుడ్ నాట్ టాలరేట్ టెర్రరిజం, we should not tolerate terrorism in any country, we should not tolerate countries which support terrorism అనే ఒక విజన్లోనే ఉన్నది. ఇప్పటి వరకు అయితే ఇండియాకి ఇది ఒక ఆపరేషన్ టు అటాక్ టెర్రరిస్ట్. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసిందో, అది కూడా నిన్న, దెన్ సీన్ మొత్తం మారిపోయింది. ఇండియా ఇంకా అటాక్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఇండియా అటాక్ చేస్తే ఏ లెవెల్లో ఉంటుందో మీకే వడ్డేస్తున్నాం. అండ్ చాలా అంటే చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే మేము ఓన్లీ సోర్స్ త్రూ వచ్చిన అప్డేట్స్ మాత్రమే తీసుకొని దాన్ని వెరిఫై చేసుకొని మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఆ అప్డేట్స్ ఎప్పుడైతే నిజమని తెలిసి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ వస్తుందో ఇమీడియట్గా మీ ముందుకు తీసుకురావడానికి మేము 100% ట్రై చేస్తున్నాం. సో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇండియా పాకిస్తాన్ నుంచి వచ్చే F-16 అండ్ F-17 ఫైటర్ జెట్స్ని కూడా కూలగొట్టింది అని అయితే న్యూస్ వస్తున్నాయి. చూడాలి ఇంకా ఈ వార్ అనేది ఎంత ముందుకు వెళ్తుందో. ఆల్రెడీ యుఎన్ అండ్ యుఎస్ క్లియర్గా చెప్తున్నారు వార్ వద్దు, డిఎస్కలేట్ అయిపోండి అని చెప్పేసి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా పాకిస్తాన్ ఏదైతే అటాక్ చేసిందో దానికి అగెయిన్స్ట్గా, దానికి రివెంజ్గా మళ్ళీ ఇండియా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుందా? ఒకవేళ ఇండియా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఏది ఉంది? పాకిస్తాన్ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ మిజైల్స్ని ఎదుర్కోగలదా? స్టే ట్యూన్ టు హైదరాబాద్ ఇన్సైడర్ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎపిసోడ్. మేము జరుగుతున్న అప్డేట్స్ని డీటెయిల్గా మీకు అర్థమయ్యే భాషలో తీసుకొస్తున్నాం.